హాయ్ అండి, అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు వర్కింగ్ లో ఉన్నాయని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ జరగటం ఆగటం, షూటింగ్ జరగటం ఆగటం ఇట్లా జరుగుతుంది. ఫస్ట్ లో ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ సరిపోతాడా అనే ఒక డౌట్ జనాల్లో గాని ఆయన ఫ్యాన్స్ లో కానీ అందరిలో ఇది ఒక డౌట్ లాగా ఉంది. మధ్యలో కొన్ని పాటలు రిలీజ్ చేయడం, కొన్ని సిచ్యువేషన్స్ రిలీజ్ చేయడం, ఇట్లా చేసుకుంటా వస్తున్నారు. అవి చూసే కొద్దీ దీనికి ఆయన అయితేనే పర్ఫెక్ట్ అనే స్థాయిలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ప్రజలు కానీ తర్వాత ఆయన అభిమానులు కానీ ఈ సినిమానే ముందు రిలీజ్ అవ్వాలి, ఇది ఎప్పుడు రిలీజ్ అయితే అని చూసుకొని ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఆయన చేసిన అన్ని సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా వేరే క్యారెక్టర్, అసలు ఇప్పుడు చేసిన సినిమాలకు వీటికి ఎటువంటి సంబంధం లేదు, వేరే క్యారెక్టర్ లో కనబడబోతున్నారు. ఆయన ఆ కనబడే క్యారెక్టర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామని నాకైతే చాలా ఆతృతగా ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందని చూసుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో ఎంత పెద్ద హిట్ కొట్టారో దానికంటే ఇంకా పెద్ద హిట్ కొట్టాలని, కని విని ఎరుగని రీతిలో సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా అవ్వాలని చెప్పేసి మీ గురించి నెగిటివ్ గా మాట్లాడే కొంతమంది డాక్స్ ఉన్నారు. వాళ్ళ నోళ్లు మూతపడేలాగా ఈ సినిమా హిట్ కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గురించి నేను ఇంతలా ఎందుకు కోరుకుంటున్నానంటే, బడుగు బలహీన వర్గాల గురించి, పేదరికం అనుభవిస్తున్న వాళ్ళ గురించి ఏదో చేయాలి అనే ఆతృత ఆయనకి రాజకీయాల్లో రాకముందు నుంచే ఉండేది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది మరీ రెట్టింపు అయ్యింది. అలానే ఆయన సినిమా కూడా ఆయనే కనివిని ఎరుగని విధంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, చరిత్రకి ఎక్కాలి ఈ సినిమా. పవన్ కళ్యాణ్ అన్న, మీకు మా ఛానల్ తరఫు నుంచి, మా ఛానల్లో పనిచేస్తున్న మీ అభిమానుల తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమా చరిత్రకి ఎక్కే విధంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.